హాయ్ హలో నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం పనులు చూడటానికి వెళ్తున్నారని ఒక న్యూస్ చూశాను. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రము రాష్ట్రాలు ఎలాగ ఒకరి మీద ఒకరు రాయలేసుకున్నారో బండలేసుకున్నారో చూద్దాం. వాళ్ళు జస్ట్ స్టేట్మెంట్లు చూద్దాం. 2018లో అంటే ఎందుకంటున్నానంటే ఇది 1945 నుంచి మొదలైన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2025 వరకు కంప్లీట్ కాలే. ఇది ఎప్పుడు మొదలెట్టింది? 1940స్లో ఇప్పుడు మొదలెట్టారు దాన్ని. యాక్చువల్ ప్రపోజల్ తర్వాత ఏదో రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆయన 2005లోనో ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు మొదలెట్టారు ప్రాజెక్ట్ని. ఆయన మొదలెట్టిన తర్వాత అదిగో చేస్తున్నామని చెప్పి 25 దాకా లాగారు అందరు కలిసి. ఎందుకు డిలే అవుతుంది? ఎందుకు మీరు ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది ఇంకా స్టార్ట్ కాలేదంటే ఒకరి మీద ఒకరు బండలు వేసుకున్నారు, వీళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఆ రాళ్ళు ఏంటో చూద్దాం. 2018 జూలై 11వ తారీఖున డేట్లతో సహా చెప్తున్నా. 2018 జూలై 11వ తారీఖున యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, షిప్పింగ్ అండ్ వాటర్ రిసోర్సెస్ నితిన్ గడ్కరీ, ఈయన మోడీ గారి బ్యాచ్. ఈ మోడీ గారి బ్యాచ్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు ఆయన ఏమన్నారంటే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే పోలవరం ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేసి తీరుతాము అని నితిన్ గడ్కరీజీ వాట్ హీ సెడ్ ఈస్ he will complete at any cost Polavaram project irrespective of potential hurdles that we face అన్నారు. Central government is keen on completion of the project. Whatever funds are needed for the project we will give them. దానికి ఎంత ప్రాజెక్ట్ ఫండ్ కావాలో మేము ఇస్తామన్నారు. We don't want to mix developmental activities with politics. ఇది ఆయనకి ఎగ్జాక్ట్ చేసిన స్టేట్మెంట్. ఓకే, రాజకీయాలకి డెవలప్మెంట్ మేము అడ్డు పెట్టం, మేము ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు. అంటే ఇస్తామంటే ఇవ్వాలి కదా. అంటే అర్థం ఏంటి? మా దగ్గర తప్పు లేదు, మేము వాళ్ళకి ఎంత డబ్బులు కంటే అంత ఇస్తాము, మాకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్, రాజకీయం కాదని కేంద్ర మినిస్టర్ గడ్కరీ గారు చెప్పినట్టు లెక్క. ఓకే, 2019 మార్చి 29వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఎలక్షన్కి ర్యాలీ కోసం వచ్చారు. ఎలక్షన్ ర్యాలీ కోసం వచ్చి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వల్లే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది, మిస్మేనేజ్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కాస్ట్ పెంచేశాడు అని ఆయన ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇట్ ఈస్ దేర్ బ్యాడ్ ఇంటెన్షన్. అంటే బ్యాడ్ ఇంటెన్షన్ అనే పదం వాడి, బ్యాడ్ ఇంటెన్షన్ దట్ have kept the farmers of Andhra Pradesh. Polavaram Dam is a symbol of their intention అన్న పదం వాడారు. సింబల్ ఆఫ్ దేర్ ఇంటెన్షన్ అంటే బ్యాడ్ ఇంటెన్షన్. అంటే బ్యాడ్ ఇంటెన్షన్ వల్ల డిలే అయింది అన్నారు. మా వల్ల డిలే అవ్వలేదు, మేము డబ్బులు ఇచ్చాము, మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాము, మాకు రాజకీయాలకి డెవలప్మెంట్ లింక్ పెట్టము, మేము 100 కోట్లైనా ఇచ్చేస్తాము, 1,00,000 కోట్లైనా ఇస్తాము, రాజకీయాలు చేయము, చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ ఇంటెన్షన్ వల్ల ఇది డిలే అయిందని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. మేము ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఇచ్చామని కూడా చెప్పారు. ఓకే, ఆయన కాస్ట్ పెంచుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పారు. కాబట్టి ఇండస్ట్రీలకి, రైతులకి తాగటానికి వాటర్ డిలే అవటానికి మాకు సంబంధం లేదు అని చెప్పడం నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం. అదే నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చి ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా అయిపోయింది అని చెప్పి, నా వల్ల కాలేదు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం చేశారు కాబట్టి ఆగిపోయింది అని, డిలే అయిందని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. అంటే ఎన్ని స్టేట్మెంట్లు ఎందుకు చెప్తున్నాను? ఎవరు డిలే చేశారంటానికి వీళ్ళందరూ స్టేట్మెంట్లు గుర్తు చేస్తున్నాయి. ఆగస్టు 2, 2019వ తారీఖున యూనియన్ మినిస్టర్, జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్, ఆగస్టు 2, 2019 అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే జగన్ గారు ఏం చేశారు? రీటెండరింగ్ చేయటం మొదలెట్టారు. రీటెండరింగ్ చేయడానికి మొదలెడితే యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఆయన ఏమన్నారంటే
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారనమాట. ఆ గల్లా జయదేవ్ గారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా రీటెండరింగ్ చేస్తున్నాడు ప్రాజెక్టులు అనగానే ఈయన జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ జగన్ గారిని తప్పుపడుతూ ఒక ట్వీట్ చేశాడు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ రిగ్రెటబుల్ దాట్ ది టెండర్స్ వర్ క్యాన్సిల్డ్ అని జగన్ గారిని విమర్శిస్తూ యూనియన్ మినిస్టర్ జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్ట్ అది. కాలింగ్ ఫర్ న్యూ టెండర్స్ విల్ డిలే మోర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎస్కలేట్ ద కాస్ట్ అని జగన్ గారిని విమర్శిస్తే ఆయన పోస్ట్ చేస్తారు 2019లో. అప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఓడిపోయామన్న బాధలో ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు కదా వాళ్ళు, ఆ బాధలో ఆయన పోస్ట్ చేశాడు. సార్ తర్వాత జగన్ గారు ఏదో కొద్దిగా వాళ్ళకి దగ్గర అయ్యారు. 2021లో ఆయనకి దగ్గరైన తర్వాత ఈ 19-20 ఇదంతా కోవిడ్తో నానా తిప్పలు పడ్డారు. ఓకే, ఇంకా ఆ టైంలో ప్రాజెక్టు ఇవన్నీ ఏం జరగవు, కోవిడ్ జరిగింది. డిసెంబర్ 6, 2021 మళ్ళీ తెర మీదకి వచ్చింది. కోవిడ్ అయిపోయింది అప్పటికి. మళ్ళీ ఇదే యూనియన్ జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రీటెండరింగ్ చేయటం వల్ల డిలే అవుతుంది, కాస్ట్ పెంచుతుంది అని అన్నారో ఆయనే మాట మార్చి, అందుకే అప్పుడు జగన్ గారు క్లోజ్ అయ్యారు కాబట్టి మాట మార్చి టెక్నికల్ రీజన్స్ వల్ల కన్స్ట్రక్షన్ డిలే అవుతుంది, మేము ఏప్రిల్ 2022 కల్లా ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాము, డెడ్ లైన్ పెట్టుకున్నాము, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము చేస్తాము, కానీ తప్పంతా రీహాబిలిటేషన్ డిఫికల్టీస్ వల్ల డిలే అవుతుంది, రీహాబిలిటేషన్ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలేదు అందుకని డిలే అయిందని చెప్పి రీహాబిలిటేషన్ అంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్, మా మిస్టేక్ కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి ఒక పోస్ట్ అనమాట అది ఇది వీళ్ళు అర్థమైంది కదా, వాళ్ళు ఎలా ఒకరి మీద ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో మీకు అర్థమైంది, అది చెబుతున్నా. మళ్ళీ 2024లో జూలై 23, 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. ఆ బడ్జెట్ స్పీచ్లో ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్తో ఉంది, ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు, మేము ఎంత ఫండ్ కావాలంటే ఫండ్ ఇస్తాము, మాకు గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ అని అన్నారు. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline of Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well అన్నారు. ఇది వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్లు చేసిన స్టేట్మెంట్లు. అంటే వాళ్ళందరూ చేసిన స్టేట్మెంట్లు మీకు ఏమర్థమైంది, డిలే అయింది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అవ్వలేదు, డిలే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయింది తప్ప మా వల్ల ప్రాజెక్టు డిలే అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఏమన్నారో చూద్దాం. 2017లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రసంగమిస్తూ అప్పుడు చెడిపోయింది వాళ్ళతోటి, వాళ్ళ పొత్తులు ఏదో క్రాక్ వచ్చింది. అప్పుడు ఈయన ఏమన్నారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్లకుండా కావాలని అడ్డు పెడుతున్నాడు ప్రాజెక్టుని అని అసెంబ్లీలో ప్రసంగించాడు. ఎవరు, మోడీ గారట అడ్డు పెడుతున్నారని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 2017లో ప్రసంగం అసెంబ్లీలో. సెంటర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గోదావరి రివర్కి సంబంధించినటువంటి ఆ ఫండ్ కావాలని డిలే చేస్తున్నారు, డబ్బులు రిలీజ్ చేయట్లేదు, మాకు ఫైనాన్షియల్ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు కానీ ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. అప్పుడు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో స్పెషల్ ప్యాకేజీ అనౌన్స్ చేశాడు, కానీ అరుణ్ జైట్లీ ఉన్నారా ఫైనాన్స్ మినిస్టర్, ఓకే ఏదో అన్నాడండి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ అని ఏదో ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం, మరి అది ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. సో సెంటర్ అనేది ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అడ్డుకుంటుందని చెప్పారండి ఆయన, సింపుల్గా ఆయన చెప్పింది అది. ఓకే, 2024 ఏప్రిల్ 24, 2018 మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్టేట్మెంట్ చేశారు, పబ్లిక్ అడ్రస్ చేశారు. అంటే
ఎలక్షన్ అప్పుడు లేదే, ఏదో మరి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఒక పబ్లిక్లో చెప్పారు ఏమని, చంద్రబాబు నాయుడు గారు సెంటర్ వల్ల ఈ ప్రాజెక్ట్ మొత్తం డిలే అయింది, సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని మోసం చేసింది, మనకు డబ్బులు ఇవ్వట్లేదు, మనకు ప్రామిస్ చేసినటువంటి స్పెషల్ ప్యాకేజ్ డబ్బులు ఇవ్వలేదు, అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ వల్లే ఇదంతా అయిపోయిందని ఆయన చెప్పారు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ జలశక్తి మినిస్ట్రీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని రీటెండరింగ్ చేయటం వల్ల నీకు ఈ డిలే అవుతుందని అన్నారని జగన్ గారు తిరిగి జలశక్తి ఆయనకు ఒక లెటర్ రాశాడు. ఏమని, డిలే అనేది మీరు పెట్టిన ప్రాసెస్ వల్ల ఇంపాక్ట్ అయింది, డబ్బులు అదే ఏదైనా అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్సెస్ ఆఫ్ ది స్టేట్, ఏది కాంప్లికేటెడ్ ప్రాసెస్ పెట్టారు మీరు, దానివల్ల ఇదంతా అయింది, బైఫర్కేషన్ ఇష్యూ వల్ల మాకు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, కాబట్టి మీరే డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసేది మీ వల్ల డిలే అవుతుందని. అంతే. అంటే వాళ్ళేమో మేము డబ్బులు ఇస్తాము, మాకు అసలు డబ్బులే ఇవ్వటమే మా పని, జేబులోంచి పీకియటమే మా పని అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంటే, వీళ్ళేమో మీరు డబ్బులు ఇవ్వట్లేదు అందువల్ల రిలీజ్ అయిందని వీళ్ళిద్దరూ ఇట్లా అనుకుంటూ ప్రాజెక్టుని 2025 వరకు కూడా కాలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చూడటానికి పోతున్నారని అది ఒకసారి గుర్తు చేస్తే, ఈ స్టేట్మెంట్ అని గుర్తు చేసుకున్నావా, ఆయన చూసి చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వెళ్తున్నారని, కానీ ఇవన్నీ గుర్తు వచ్చినాయి నాకు. ఓకే, మళ్ళీ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాశారు. 2020లో 2020లో అప్పటికి నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ అప్పటికి గెలిచారు కాలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఒక ఉత్తరం రాశారు. ఏమని, కాస్ట్కి సంబంధించి 28,191 కోట్ల రూపాయలది 47,000 వరకు పెంచారు, దాని కాస్ట్కి సంబంధించి ఏదో ఉత్తరం రాశారు, మీరు ఇంటర్ఫియర్ అవ్వండి ప్రధానమంత్రి గారని జగన్ గారు ఒక ఉత్తరం రాశారనమాట 2022లో. అప్పటికి జగన్ గారికి వాళ్ళకి బాగా సంబంధాలు, డీప్గా కొద్దిగా సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. 22 కల్లా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సెంటర్నే బ్లేమ్ చేశారు. సంబంధాలు ఉన్నప్పుడు కూడా సెంటర్నే బ్లేమ్ చేశారు. అయినా ఏంటంటే సెంటర్ అనేది పెండింగ్ బిల్స్ ఫండ్స్ ఇవ్వట్లేదు, రీహాబిలిటేషన్ సంబంధించినటువంటి ఫండ్ రిలీజ్ చేయలేదు, సెంటర్ ఇంకా రిలీజ్ చేయలేదు డబ్బులు, గవర్నమెంట్ ఫైటింగ్ విత్ ద సెంటర్ డిస్పైట్ విత్ ఎన్ని కూడా స్టేట్మెంట్ చేశారు, సెంటర్ మీద వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది. సో ఇప్పుడు మనకేమర్థమైంది, మన ముఖ్యమంత్రులేమో సెంటర్ వల్ల డిలే అయిందని చెబుతున్నారు మన ముఖ్యమంత్రులు. వాళ్ళు కేబినెట్ వాళ్ళు ఏమన్నారని, మేము డబ్బులు ఇస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు డిలే చేసుకుంటున్నాయి, మేము అసలు డబ్బులు ఎప్పటికప్పుడు పీకిస్తున్నామని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. ఫండమెంటల్గా ఫ్యాక్ట్ ఏంటంటే 1947లో మొదలైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఇంతవరకు 1947 కాదు, 1941లో ప్రారంభమైన ఒక ఆలోచన, పోలవరం అనే ఆలోచన 1941లో మొదలైన ప్రాజెక్ట్ ఆలోచన ఇప్పటి వరకు కంప్లీట్ కాల. ఓకే, ఇది 1941లో అప్పుడు ఒక ఆయన దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉంది మంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన పోలవరం ప్రాజెక్టు కడతాను ఒక చీఫ్ ఇంజనీర్, ఆయన వేసిన విత్తనం ఇది. ఓకే, ఆ తర్వాత 1976లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారు, అక్కడ కట్టొచ్చా లేదని. అక్కడ కట్టవచ్చు అన్నారు. 78లో ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్టు 1,100 కోట్ల రూపాయలు. అప్పుడంత 1,100 కోట్ల రూపాయలు, ఇప్పుడు అది 50,000 కోట్లకి వెళ్ళింది. అప్పుడే కడితే పోయేదిగా. సరే, అప్పుడు 1,100, ఇప్పుడు 50,000తో సమానం. 1982లో రివైజ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమన్నారు, సరే ఇచ్చారు. 86లో ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సిడబ్ల్యూసికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 86లో 41 నుంచి మొదలెట్టుకొని 86 దాకా ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేయడంలోనే కాలం గడిపింది ఈ దేశం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక మహానుభావుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారు సీరియస్గా తీసుకున్నాడు. ఆయన ఏంది పొదుగుకు లేనిది, ఇది నా 41 నుంచి 86 వరకు పీకుతా ఉన్నారు, నేను కడతానని ఆయన ముందుకు వచ్చాడు.
రాజశేఖర రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు అవుతాయి, 26 ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తానికి కలిపి 6,500 కోట్ల రూపాయలు అవుతాయి, దాంట్లో పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది, మీరు ఈ 6,500 కోట్లు ఇస్తే పోలవరం లాంటి ఇంకా 18 కడతానని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. ఆయన జలశక్తి, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమో మీరందరూ ఏదో దేవుళ్ళు అంటారు కదా, వరుణ దేవుడు, నిప్పు దేవుడు అంటుంటారు కదా. నాకు తెలిసిన వరకు వాటర్ దేవుడు రాజశేఖర రెడ్డి గారే. వాటర్కి ఒక దేవుడు ఉంటే మాత్రం ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి నేను అనుకుంటున్నాను. ఓకే, ఆయనే మొదలెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. ఈ పోలవరం ప్రాజెక్టే ఆయన ముందుకు లాగాడు దాన్ని. ఆయన దురదృష్టవశాత్తు వి లాస్ట్ హిమ్. 2005-14 మధ్యలో మళ్ళీ ఫండ్స్ లేవని, టెక్నికల్ ఛాలెంజెస్ అని, ఆ సైట్ ప్రాజెక్ట్ ఏదో అప్ స్ట్రీమ్లో ఏదో ప్రాబ్లం ఉందని, సరిగా ప్రాజెక్ట్ తీసుకురాలేదని, అది ఇదని లాగితే రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత వీళ్ళు విడగొడుతున్నాము, పోలవరం ప్రాజెక్ట్ని నేషనలైజ్ చేసి మేమే కడతామని రీఆర్గనైజేషన్లో పెట్టారు దాన్ని. సరే, రీఆర్గనైజేషన్లో పెట్టినప్పుడు పోనీ వెంటనే చేశారా? చేయలే. అక్కడి నుంచి మళ్ళీ కష్టాలు పెడుతూ వచ్చారు దాన్ని. పోలవరం 2014 నుంచి అది ఇంకా ఆ తర్వాత 14 నుంచి ఎవరెవరు వీళ్ళు స్టేట్మెంట్లు చేసుకున్నారో మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళేమో మీరంటారు, వీళ్ళేమో వాళ్ళంటారు. ఇది మొత్తానికి జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం చూడటానికి పోతున్నారు. మీ అందరికి గుర్తు చేస్తున్నాను, ఈ జరుగుతున్న గేమ్ అంతా మీకు గుర్తు చేశా. థ్యాంక్ యూ, నమస్కారం.